పంచతంత్ర కథలంటే మనకు గుర్తొచ్చేది నీతి, కాని కొన్నిసార్లు అవి భయాన్ని కూడా నేర్గుతాయి. అవును, ఈరోజు మనం అలాంటి ఓ అడవి రహస్యం గురించే తెలుసుకోబోతున్నాం. అదేంటంటే రాత్రిపూట మాట్లాడే ఓ మర్రి చెట్టు కథ. ఒక ఊరి చివర ప్రశాంతంగా కనిపించే ఒక పాత మర్రి చెట్టు ఉండేదన్మాట. కాని అసలు కథ మొదలయ్యేది రాత్రి పడ్డాకే. ఆ చెట్టు నుండి ఏవో వింతైన శబ్దాలు వినిపించేవి. పగలు చూస్తే ఎంత బాగుంటుందో ఆ చెట్టు, పక్షులు, గాలి అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాని రాత్రయిందంటే చాలు అదే చెట్టు భయానికి కేరాఫ్ అడ్రస్ అయిపోయేది. దాని గుసగుసలు ఆ అడవి ప్రశాంతతనే ఎలా దొంగిలించాయో ఓసారి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఆ భయం అనేది ఎవర్ని వదిలిపెట్టలేదు. అంటే పిరికి కుందేలు దగ్గర్నుంచి ధైర్యంగా ఉండే పులి వరకు అన్నీ భయపడ్డాయంటే చూసుకోండి. ఆ ఒక్క భయం మొత్తం అడవి జీవితాన్నే ఎలా స్తంభింపజేసిందో చూడండి. ఇది కేవలం ఒక చెట్టు కథలా అనిపించొచ్చు, కాని నిజానికి మనల్ని భయం ఎలా కంట్రోల్ చేస్తుందో చెప్పే కథ. కాని ఈ భయాన్నంతా చూసి నవ్వుకున్న జంతువు ఒకటుంది. అదే నీల్ అనే ఒక తెలివైన నక్క. కాకపోతే కొంచెం గర్వం కూడా ఎక్కువే అనుకోండి. ఇదంతా పిచ్చి, మూఢనమ్మకం అని కొట్టిపారేసింది. సరే, తన ధైర్యమేంటో అందరికీ చూపించాలిగదా. అందుకే ఆ రాత్రి ఆ గుసగుసలాడే చెట్టు దగ్గరికి నేరుగా వెళ్ళి తేల్చుకోవాలని ఫిక్స్ అయింది. నీల్ అటువైపు నడుస్తుంటే యావత్ అడవి ఊపిరి బిగబట్టి చూస్తోంది. తన గర్వమే తనను ఆ చీకటి నీడల్లోకి నడిపించుకుంటూ వెళ్ళింది. అంత నిశ్శబ్దంలో ఉన్నట్టుండి ఒక చల్లని గొంతు గుసగుసలాడింది. ఆ గొంతుకి తన పేరు తెలుసు. అంతే, జీవితంలో మొదటిసారే తన గర్వం భయం ముందు ఓడిపోయింది. తెల్లవారే వరకు వెనట్టి తిరిగి చూడకుండా పరుగెడుతూనే ఉన్నాడు. తన తెలివంతా ఆ భయంతో ఆవిరైపోయింది. ఇక భయంతో, అవమానంతో కుంగిపోయిన నీల్ ఏం చేయాలో తెలీక అడవిలోనే అత్యంత జ్ఞాని అయిన వృద్ధ అనే గుడ్లగూబ దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. అప్పుడు వృద్ధ ఒక చాలా ముఖ్యమైన మాట చెప్పింది. భయం మన శత్రువు కాదు నీల్, అది ఒక హెచ్చరిక. జాగ్రత్తగా గమనించు అని చెప్పే ఒక మెసేజ్ లాంటిది అంది. చూడండి, గుడ్లగూబ సలహా చాలా క్లియర్గా ఉంది. మళ్ళీ వెళ్ళు, కాని ఈసారి గర్వంతో కాదు, ఓపికతో. అక్కడ ఉన్నదాన్ని సవాలు చేయడానికి కాదు, అసలు నిజమేంటో తెలుసుకోవడానికి వెళ్ళు. సో నీల్ మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి బయల్దేరాడు. కాని ఈసారి తన దగ్గరున్న ఆయుధం అహంకారం కాదు, జ్ఞానం. మరి ఈ మార్పు ఎలాంటి నిజాన్ని బయటపెట్టబోతోందో చూద్దాం పదండి. ఈసారి గొడవ చేయకుండా సైలెంట్గా పొదల చాటున దాక్కున్నాడు. శబ్దాలు వింటున్నాడు, కాని ఈసారి చాలా జాగ్రత్తగా. అప్పుడు తనకు విషయం అర్థమైంది. ఆ శబ్దాలు చెట్టు కొమ్మలు పైనుంచి రావడం లేదు, కింద నేలలోంచొస్తున్నాయి. మెల్లిగా ఆ చెట్టు బోలుగా ఉన్న వేళ్ల దగ్గరికి వెళ్ళాడు. అంతలో లోపల నుండి చిన్నగా ఓ కాంతి మెరిసింది. ఆ క్షణం తనలో అనుమానం మొదలైంది. దెయ్యాలు కాగడాలు పట్టుకోకదా? అసలు విషయమేంటంటే ఆ భయంకరమైన దెయ్యమనేది ఒక పెద్ద అబద్ధం, ఒక మోసం. మనుషులు తమ దొంగసొమ్మును కాపాడుకోవడానికి పన్నిన ఒక ప్లాన్ అన్నమాట. వాళ్ల దురాశే ఈ భయానికి కారణం. నిజం తెలిసిపోయింది కదా, ఇంకేముంది. నీల్ వెంటనే అడవికి న్యాయం జరగాలని పరుగుపరుగున వెళ్ళాడు. ఆ తర్వాత అంతా చాలా వేగంగా జరిగిపోయింది. దొంగలు దొరికిపోయారు. వాళ్ల దగ్గరున్న సొమ్ముని అసలు యజమానులకు చేర్చారు. ఆ మర్రిచెట్టు మళ్లీ ప్రశాంతంగా మారింది. మొత్తానికి అడవికి ఆ భయం నుండి విముక్తి లభించింది. ఈ అనుభవంతో నీల్కి, మనందరికీ కూడా అసలైన తెలివి అంటే ఏంటో అర్థమైంది. అదేంటంటే ఏదైనా చేసే ముందు తొందరపడకుండా పరిస్థితిని జాగ్రత్తగా గమనించడం. చూసారుగా, ఇవే ఈ కథ మనకు నేర్పే ముఖ్యమైన నీతులు. పంచతంత్రం తరతరాలుగా మనకందిస్తున్న జీవిత పాఠాలు కూడా ఇవే. ఈ కథ మనల్ని ఒక ప్రశ్నతో వదిలేసి వెళ్తోంది. అదేంటంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వినిపించే ఏ గుసగుసలను, ఏ మాటలను మనం గుడ్డిగా నమ్మేయకుండా ఒకసారి నిలబడి నిశితంగా పరిశీలించాలి.